ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద భోజనం చెయ్యాలి అని మనకి చెప్తారు. అందులోనూ వనభోజనాలు గనక అయినట్టయితే ఉసిరి చెట్టు ఉన్న తోటకే పెడతారు. ఒకవేళ ఉసిరి చెట్టు లేకపోతే కొమ్మ తెచ్చి పెడతారండి. ఇది కొద్దిగా చెట్టుని బాధించినట్టే అనుకోండి, ఏం చేస్తాం. అయితే ఈ మధ్య కొంచెం తెలివిగల వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుండీలో చిన్న చిన్న ఉసిరి మొక్కలు పెట్టి తులసిలాగా దాన్ని తీసుకెళ్ళైనా అక్కడ పెడుతున్నారు. అలాగే ద్వాదశి నాడు, పూర్ణిమ నాడు తులసి ఉసిరి చెట్ల యొక్క కళ్యాణం చేసేటప్పుడు తులసి కోట పక్కన లేదా తులసి కోటని తీసుకుని వెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర పెట్టడము, లేదా ఉసిరి ఉన్న కుండీని తీసుకొచ్చి తులసి కోట దగ్గర పెట్టడము, లేదా కాయలు ఉన్నటువంటి ఉసిరి కొమ్మ ఒక్కటి తెచ్చిపెట్టి తులసిలో ఆ రెండింటికి కళ్యాణం చేయడమో చూస్తున్నాం. ఎందుకని ఈ సమయంలో ఉసిరికి ఇంతటి ప్రాధాన్యం ఉంది? ఇది కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఉసిరి అన్ని రకాలైనటువంటి పోషకాలు కలిగినటువంటి ఒక ఆహారం. పేరుకది కాయలాగా మనం వంటల్లో వాడుకున్నా దాన్ని ఏమంటారు? ఫలం అంటాం. ఆమలకం ఒక ఫలం. ఆయుర్వేదంలో త్రిఫలం అని చెప్పేటటువంటి దాంట్లో కూడా దీన్నే బాగా ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి ఉసిరి ఎంతటి గొప్పదంటే సాక్షాత్తు నారాయణ స్వరూపంగా దీన్ని మనం భావించుకుంటాం. ఎప్పుడైతే తులసి లక్ష్మిగా భావించుకుని తులసి చెట్టుని పెట్టుకుంటామో అప్పుడు ఈ ఉసిరి చెట్టునే ఆమలకము లేక ధాత్రి అన్న పేరుతో పిలుచుకుంటూ ఉంటాం. ఈ చెట్టుని పూజించటం అన్నది ప్రధానంగా చెప్తారు. ఎందుకని ఇలా చెప్తారు అంటే ఒకటి గమనించండి, ఉసిరి తింటే ఎంత ఆరోగ్యమో ఉసిరి గాలి కూడా అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఉసిరి చెట్టు యొక్క గాలి. ఉసిరి గురించి చెప్పేటప్పుడు తప్పనిసరిగా ఒక చిన్న ఉసిరికాయ ఎంత అంటే మన పెద్ద ఉసిరి కదా ఇది, మనం ఆమలకం అని చెప్పేటటువంటిది, అంత గనక ప్రతిరోజు ఉసిరి పచ్చడి గనక తిన్నట్టయితే, అంటే పచ్చడి అంటే మళ్ళీ అన్ని రకాల తిరగమూతలు వేసి అవన్నీ చేసింది కాదు, ఉప్పు వేసి నిలవబెట్టినటువంటి ఉసిరిని గనక తిన్నట్టయితే ప్రతిరోజు చాలా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తారు. ఇప్పటికీ సంప్రదాయమైనటువంటి కుటుంబాల్లో మొదటి ముద్ద ఉసిరిగతోనే తింటారు. ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ద్వాదశి నాడు పారణ చేసేటప్పుడు తప్పనిసరిగా మొదటి ముద్ద ఉసిరిగతోనే తినాలి. అలా లేకపోతే అది ఫలితం రాదు. అటువంటి ఉసిరికి ప్రాధాన్యం ఈ నెలంతా ఉంది. ఇంకా మాకు అధికంగా పుణ్యం కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ప్రతిరోజు తులసి కోట దగ్గర వెలిగించేటటువంటి దీపం మామూలు దీపం పెట్టినా పక్కన ఒక ఉసిరికాయ మీద పండు అనడానికి వీల్లేదు, ఇంకా అప్పటికి పండదు గనక దాని మీద దీపం పెడుతూ ఉంటారు. అలా పెట్టినట్టయితే అది మనకి బంగారు ప్రమిదలో దీపం వెలిగించి పెట్టినటువంటి ఫలితం వస్తుందట. అటువంటి ఈ ఉసిరికాయ ఏదైతే ఉందో ఇది అన్ని రకాలుగాను ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుందని చెప్పడమే కాదు, లోపలికి తీసుకుంటే ఆరోగ్యమే కాదు, అనేకమైనటువంటి వ్రతాలు చేసేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఉసిరిపప్పుతో చెయ్యండి అంటారు. ఉసిరిపప్పు అంటే ఏమిటి? ఆ ఉసిరిలో ఉన్నటువంటి గింజ తీసేసి పైన ఉన్నటువంటి దాన్ని ఎండబెట్టింది ఏదైతే ఉందో దాన్ని నీళ్ళల్లో గనక వేసినట్టయితే మెత్తగా తయారవుతుంది. దాన్ని ఒంటి మీదకి రాచుకొని స్నానం చేయాలి. మనం లక్షవత్తులను చేసినా, ఋషి పంచమి వ్రతాలు చేసినా, ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు ఈ ఉసిరికతోనే స్నానం చేయడం ప్రధానంగా ఉంటుంది. స్నానం చేసేటప్పుడు ఉసిరిక పప్పుతో. అలాగే అంత్యదశలో చివరికి శరీరంలో నుంచి హంస లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆ చివర చేయించే స్నానం కూడా ఉసిరికాయ పెట్టి మరీ చేయిస్తారు. అంటే ఇంత దేవతా వృక్షాలతో సమానమైనటువంటి ప్రాధాన్యం కలిగింది. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తారు, ఏమిటంటే పాల సముద్రంలో నుంచి తులసి ఉసిరి రెండు ఉద్భవించాయని. తులసి అమృత జన్మాసి అని చెప్పుకున్న అమృతమయమైనటువంటి జన్మనే కాకుండా అమృతంతో పాటుగా పాలసముద్రంలోంచి జన్మించింది అనేటటువంటి ఇతివృత్తం కూడా ఒక పురాణంలో మనకు కనపడుతుంది. అంతటి పవిత్రమైనటువంటి తులసి చెట్టును మనం పూజించటం అన్నది ఈ నెలలో గనక చేసినట్టయితే సాక్షాత్తు ఆ నారాయణుడు
చాలా సంతోషిస్తాడని చెప్తారు. దీనికున్న మహత్తు తెలియాలి అంటే ఒకానొక ఆయుర్వేద ఉపాధ్యాయుడు తన శిష్యుడినొకడిని, ఎందుకండి చింత చెట్టు పెద్దది ఉంటుంది, బాగుంటుంది. చింతాకు, ఉసిరాకు ఒకేలా ఉంటాయి. 2 కూడా పుల్ల పుల్లగానే ఉంటాయి గదా! 2 పుల్లని కాయలే కదా! దీనికి ప్రాధాన్యం ఇచ్చి దాన్ని వీలైతే పెరట్లో ఉంచుకోం గదా! మనం చింత చెట్టుని దూరంగా ఉంచుతాం. ఎందుకిట్లా ఉంచుతారు అనంటే దానికేం ఆ గురువుగారు సమాధానం చెప్పల. పూర్వకాలం గురువులు చాలా తెలివిగా విద్యార్థులకి జ్ఞానం కలిగేటట్టు చెప్పేవారు. అలా ఏం చేశాడంటే, "నువ్వు ఫలానా ఊరు వెళ్ళు. 4 రోజులు పడుతుందది. 4 రోజులో, వారం రోజులో. నువ్వు ఫలానా ఊరు వెళ్ళు. కానీ ఒక నియమం పెట్టుకో. వెళ్ళేటప్పుడు చింత చెట్టు కిందే కూర్చో. చింత చెట్టు కిందే నిద్రపో. ఈ ఆహారం తినడానికి ఆగినా చింత చెట్టు కిందే ఉండు. అంటే దారి పొడుగునా చింత చెట్లు ఉంటూ ఉంటాయి గదా! అక్కడ మాత్రమే ఉంటూ ఉండు" అని చెప్పాడు. వెళ్ళేటప్పటికతడు సన్నగా బక్క చిక్కిపోయి, నల్లబడిపోయి, కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని ఉన్నాడు. ఆ పని ఏదో చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు మాత్రం "నువ్వు ఉసిరి చెట్ల కిందే ఉంటూ రా" అంతే. చింత చెట్టు జోలికి వెళ్ళకు. ఎక్కడెక్కడ ఉసిరి చెట్లుంటే వాటి కింద విశ్రాంతి తీసుకో. వాటి కిందే భోజనం చేస్తూ ఉండు. వాటి కిందే పడుకుంటూ ఉండు. వీలైనంత వరకు ఆ ఉసిరి నీడలోనే నడుస్తూ ఉండు. నడిచి వెళ్ళేవారు కదా ఆ రోజుల్లో. అట్లా చెప్తే తిరిగి వచ్చేటప్పటికి వెళ్ళేటప్పుడు ఎంత పుష్టిగా ఉన్నాడో అంతకన్నా కొంచెం ఎక్కువ ఆరోగ్యంగా కనపడ్డాడు. "ఏమిటి గురువుగారు, వెళ్ళేటప్పటికి నేను చిక్కిపోయాను, వచ్చేటప్పటికి మళ్ళీ ఇలా తయారయ్యాను, ఏమిటి కారణం" అంటే, "చింతకి ఉసిరికి ఉన్న తేడా ఇది నాయనా. చింత చెట్టులో వేడి అత్యధికంగా ఉండి మనిషిలో ఉన్నటువంటి శక్తినంతా కూడా అది లాగేస్తుంది. దానికున్న ఒక నామంలో ఒకటేమిటి అంటే సహస్రవేధ. అంటే దాన్ని సరైన పద్ధతిలో గనక తీసుకోకపోతే 1000 రకాలుగా మన్నలా బాధ పెడుతుంది. సరైన పద్ధతిలో స్వీకరించినట్టయితే అది మనలో ఉన్న 1000 రకాల రోగాలను బయటికి లాగుతుంది. ఆ 2 లక్షణాలు ఉన్నాయి దానికి. అదే ఉసిరికి గనక అయినట్టయితే మనకి ఎక్కడికక్కడ అమృతోపమానమైనటువంటి శక్తిని ఇచ్చే లక్షణమే ఉంటుంది తప్ప మనలో ఉన్నటువంటి శక్తినది బయటికి లాగదు అన్నారు. అందుకని ఆ ఉసిరి చెట్టు యొక్క ప్రాధాన్యం తెలియచెప్పడం ఒకటి, ఆ ఉసిరి వల్ల వచ్చే ప్రయోజనాన్ని పొందడం ఒకటి ప్రధానంగా ఈ నెలన్నా మనం పాటించాలి. దీనివల్ల ఏమవుతుంది, మనకి చెట్ల మీద గౌరవం పెరుగుతుంది. చెట్లు కొట్టే పని ఉండదు. పైగా ఏం చేస్తారంటే ఉసిరి కొమ్మలు చాలా పెళుసుగా ఉంటాయి. ఎక్కితే చాలా కష్టం. అందుకని దానికి విరిచేసేయడం, కాయల్ని కొడుతూ ఉండడం చేస్తారు. రాలినవే తీసుకోండి. ఇప్పుడు అసలు ఆ ఉసిరి యొక్క కాయలు కొయ్యకూడదు. ఎప్పుడు తినాలి? అది అమృతంగా ఉండాలంటే చైత్రామలకం అంటారు. ఇక్కడి నుంచి చైత్రమాసం వచ్చేటప్పటికి ఆకుపచ్చగా ఉండేటటువంటి ఉసిరికాయలు బంగారు రంగులోకి వస్తాయి. అందుకు దాని మీద మనం దీపం వెలిగించి గనక ఇస్తే బంగారు దీపం ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది అని. చైత్రామలకం గనక మనం దగ్గర ఉన్నట్టయితే అది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మన ఆయుర్వేదంలో ఉన్న ఏ మందులోనైనా సరే తలకి పెట్టుకునేదైనా, ఒంటికి పెట్టుకునేదైనా, కడుపులోకి తీసుకునేదైనా ఏవైనా సరే ఉసిరి అనేటటువంటి దానికి ప్రధానమైనటువంటి మౌలికమైన పదార్థంగా కనపడుతుంది. పూర్వకాలంలో అందరి ఇళ్లల్లోనూ ఒక ఉసిరి మొక్క ఉండేది గనక ఈ నెల రోజులు తులసి మొక్కని ఉసిరి చెట్టు దగ్గర పెట్టి దానికి పూజ చేసినట్టయితే పైత్యం అధికంగా ఉండే ఈ కాలంలో పైత్యహారమైనటువంటి గాలిని మనకి నీడని ఇచ్చి పైత్యపు బాధలు మనకి లేకుండా చేస్తుంది గనక ఈ నెలంతా వీలైనంత వరకు ఉసిరి యొక్క సాంగత్యాన్ని మనం పొందడం బాగుంటుంది. కుదరకపోతే ఓ వనభోజనాలప్పుడో, పౌర్ణమప్పుడో, దా కనీసం ద్వాదశి ఎప్పుడైనా దాన్ని పాటించగలిగితే మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకుంటాము. ఇందుకు ఆయన్ని సాక్షాత్తు వైద్యో నారాయణో హరిహి అంటారు గనక అది వైద్యుల్లాగా మనకింత సహాయం చేస్తుందని సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావించి దానికి తులసికి కళ్యాణం చేయడం అన్నది సంప్రదాయంగా వచ్చింది. స్వస్తి.